ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న జో బైడెన్ వచ్చే నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ గా ఉండడంతో పాటు త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ రేస్ లో ఉన్న కమలా హారిస్ ను డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేశారు కూడా. దీంతో అధ్యక్ష పదవి రేసులోకి వచ్చారు కమలా హారిస్. ఆమె అభ్యర్థిత్వంపై ఆగస్టులో స్పష్టత రానుంది. ఇక మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హారిస్ ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా నిలవడంతో పాటు తొలి భారతీయ ఆఫ్రికన్ మూలాలున్న వ్యక్తిగా నిలిచారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ ఎవరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, న్యాయవాది స్థాయి నుండి అధ్యక్ష రేసు వరకు ఆమె రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగింది అనే అంశాలను తెలుసుకుందాం. కమలా హారిస్ 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ లో పుట్టారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్. ఈమె తమిళనాడులోని తలసేంద్రియపురానికి చెందినవారు. శ్యామలా గారి తండ్రి అంటే కమలా హారిస్ గారి తాత పేరు పివి గోపాలన్. ఈయన సివిల్ సర్వెంట్. దేశంలో పలు హోదాల్లో ఉన్నత ఉద్యోగిగా చేయడంతో పాటు జాంబియాలో భారత సీనియర్ దౌత్యవేత్తగా కూడా పనిచేశారు. ఈయన రిటైర్ అయ్యాక సామాజిక కార్యకర్తగా మారారు. ఇక శ్యామలా గారు ఢిల్లీలో మెడిసిన్ పూర్తయ్యాక 1958లో న్యూట్రిషన్ ఎండాక్రినాలజీలో డాక్టరేట్ చేసేందుకు అమెరికా వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. బ్రెస్ట్ క్యాన్సర్ పరిశోధకురాలిగా మారారు. పౌర హక్కుల ఉద్యమకారిని కూడా. అక్కడే జమైకన్ అమెరికన్ అయిన ఆర్థికవేత్త డొనాల్డ్ జే హారిస్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కమలా హారిస్ కాగా చిన్న కుమార్తె మాయా లక్ష్మి హారిస్. అయితే కమలా హారిస్ కు 7 ఏళ్ల వయసున్న టైంలో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ టైంలో శ్యామలా గారు పిల్లలను తీసుకుని కొన్నాళ్లు కెనడాకు వెళ్లారు. కమలా హారిస్ కెనడాలోని క్యూబెక్ లో మాంట్రియల్ లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తర్వాత ఈ కుటుంబం మళ్లీ అమెరికాకు వచ్చింది. హోవార్డ్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు కమలా హారిస్. ఈ యూనివర్సిటీలో ఎక్కువగా నల్ల జాతీయులు ఉంటారనే పేరు ఉంది. ఆ టైంలో ఆ యూనివర్సిటీతో పాటు బయట కూడా వర్ణ వివక్ష, జాతి విద్వేషాన్ని ఎదుర్కొన్నారు. అప్పటికే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో ఈ వర్ణ వివక్ష, జాతి వివక్ష తీవ్రంగా ఉండేది. ఆ పరిస్థితులను గమనిస్తూ పెరిగారు కమలా హారిస్ గారు. అప్పట్లో వీరి ముగ్గురిని కలిపి శ్యామలా అండ్ ద గర్ల్స్ అని పిలిచేవారు. ఇక 1989లో హేస్టింగ్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లా డిగ్రీ పొందారు. 1990లో స్టేట్ బార్ ఆఫ్ కాలిఫోర్నియాలో చేరారు. డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా చేశారు. ఆ టైంలో వర్ణ వివక్షకు సంబంధించిన కేసులను పరిశీలించేవారు. పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు ఓక్లాండ్ లోని అల్మెడా కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా నియమితులయ్యారు. 2003లో శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా పోటీ చేసి గెలిచారు. 2007లో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో నిలిచిన బరాక్ ఒబామాకు మద్దతు తెలిపారు. ఒబామా అధ్యక్షుడయ్యాక 2010, 2014లో అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు. ఇక 2014లో లాస్ ఏంజల్స్ లో అటార్నీగా పనిచేస్తున్న డగ్లస్ ఎమోహన్ ని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయనకు 2 పిల్లలున్నారు. భార్య నుండి విడిపోయారు. అయితే తనకు ఆయన వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కమలా హారిస్. 2016లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జో బైడెన్ మద్దతుతో కమలా హారిస్ జూనియర్ యుఎస్ సెనేటర్ గా గెలిచారు. తద్వారా ఆ పదవిని చేపట్టిన ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఆగ్నేయ ఏసియాకు చెందిన 2వ మహిళగా గుర్తింపు పొందారు కమలా హారిస్. ఆ పదవిలో ఉన్న టైంలో ఆరోగ్య సంస్కరణలు, పన్నుల విధానం, వలసదారులకు పౌరసత్వం, తుపాకీ నియంత్రణ చట్టాల మీద సంస్కరణలు సిఫార్సు చేయడంతో పాటు పలు సదస్సులు నిర్వహించారు. తన తెలివితేటలు, వాక్పటిమ, భాషా చాతుర్యం, ఆకట్టుకునే ప్రసంగాలు, ఆమె చర్చించే అంశాలు, వాదనా పటిమ ఇలా పలు అంశాలతో అతి తక్కువ సమయంలోనే ప్రజాకర్షణ పొందిన నాయకురాలిగా ఎదిగారు. ఆ టైంలోనే ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇక 2019లో తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక సమస్యలపై పోరాటం చేయడంతో పాటు ఆమెకు ఉన్న నాలెడ్జ్ కారణంగా డెమోక్రటిక్ పార్టీలో మద్దతు కూడగట్టారు. దీంతో 2020 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ పార్టీ జో బైడెన్ పేరును కూడా ప్రతిపాదించింది. వీరిద్దరి మధ్య పోటీ జరిగింది కూడా. ఆ టైంలో జో బైడెన్ పై కమలా హారిస్ పలు విమర్శలు చేశారు. చివరికి జో బైడెన్ కే మద్దతు లభించింది. అందుకు పలు కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. అందులో ముఖ్యమైనది జాతి వివక్షే అనే చర్చ అప్పట్లో జరిగింది. అమెరికాలో జాతి వివక్ష, వర్ణ వివక్ష అంటే నల్ల జాతిపై ఉండే వివక్షపై కమలా హారిస్ గలం విప్పేవారు. దీంతో చాలా మంది తమ సమస్యలపై గలం విప్పే వ్యక్తిగా కమలా హారిస్ ను చూస్తారు.
జాతి విద్వేషానికి వ్యతిరేకంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి కూడా పరోక్షంగా మద్దతు పలికారు. కారణాలు ఏవైనా డెమోక్రటిక్ పార్టీలోనే ఆమెను చాలా మంది శ్వేత జాతీయులు వ్యతిరేకించారు. జాతి విద్వేషాలను తెరపైకి తెస్తూ కొందరు ప్రచారం చేశారు. అప్పట్లో కమలా హారిస్ కు వ్యతిరేకంగా కమలా ఈజ్ ఏ కాప్ అనే ప్రచారం బాగా జరిగింది. ఆ క్రమంలోనే 2019లో ఆమె ప్రెసిడెంట్ రేస్ నుండి ప్రైమరీలోనే తప్పుకున్నారు. అయితే 2020లో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. దీంతో అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా చేసిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు కమలా హారిస్. ఆ పదవిని చేపట్టిన తొలి ఇండో ఆఫ్రికన్ సంతతికి చెందిన అమెరికన్ గా కూడా నిలిచారు. ఇక 2024 నవంబర్ 4న జరిగే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ రేస్ లో కమలా హారిస్ పోటీలో ఉన్నారు. అయితే జో బైడెన్ ప్రసంగాల్లో పొరపాటు, వయోభారం, ఆరోగ్య సమస్యలతో పాటు తాజాగా ఆయనకు కోవిడ్ లక్షణాలు బయటపడడంతో ఆయన అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా కమలా హారిస్ పేరును ప్రకటించారు జో బైడెన్. ఒకవేళ ఆమె అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిలిచి గెలిస్తే అమెరికా చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలైన ఇండో ఆఫ్రికన్ సంతతికి చెందిన అమెరికన్ గా నిలుస్తారు కమలా హారిస్. అయితే అందుకు పలు ఇబ్బందులు ఉన్నాయి. గతంలో ఆమె అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిలిచినప్పుడు చాలా మంది విమర్శించారు. ఇప్పుడు కూడా కమలా హారిస్ పేరు అధ్యక్ష రేసులో నిలిచిన వెంటనే సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా వివక్ష చూపిస్తూ పోస్టులు పెడుతున్నారంటే అక్కడ కూడా వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వీటన్నిటిని ఎదుర్కొంటూనే తన సొంత టాలెంట్ తో ఈ స్థాయికి వచ్చారు కమలా హారిస్. తాను న్యాయవాదిగా ఉన్నా, అటార్నీగా ఉన్నా, సెనేటర్ గా ఉన్నా, మహిళా హక్కులు, పిల్లల హక్కుల సంరక్షణ, తప్పుడు శిక్షలు వంటి అంశాలపై ఆమె తన గళాన్ని వినిపించి పలు సంస్కరణలు తీసుకొచ్చారు. 2020 ఎన్నికల కమలా హారిస్ కు ఇప్పటి కమలా హారిస్ కు చాలా తేడా ఉందని, అప్పటితో పోల్చితే ప్రస్తుతం ఆమెకు మద్దతు పెరిగిందని చెబుతున్నారు. ఆగస్టు 19 నుండి 22 వరకు చికాగోలో జరిగే డెమోక్రటిక్ పార్టీ మీటింగ్ లో అభ్యర్థి ఎవరనేది అధికారికంగా వెలువడనుంది. జో బైడెన్ అధ్యక్ష రేస్ నుండి తప్పుకుని కమలా హారిస్ పేరు ప్రకటించి మద్దతు పలికారు. హిలరీ క్లింటన్ కూడా కమలా హారిస్ కు మద్దతు పలికారు. అయితే డెమోక్రటిక్ పార్టీ కీలక నేత నాన్సీ పెలోసి, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇప్పటి వరకు మద్దతు ప్రకటించలేదు. వారి మద్దతు సాధిస్తే కమలా హారిస్ కి మార్గం సుగమమవుతుంది. అంతేకాకుండా 4500 మంది ప్రతినిధుల మద్దతు ఉంటేనే అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిలుస్తారు కమలా హారిస్. ఇక కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇలినాయి గవర్నర్ ప్రిట్స్కేర్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్నారు. వారికంటే ఎక్కువ మద్దతు సాధిస్తేనే కమలా హారిస్ అధ్యక్ష పదవి రేసులో నిలుస్తారు. ఇక రిపబ్లికన్ పార్టీ నుండి అధ్యక్షుడిగా పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అధ్యక్ష పదవి రేసులో కమలా హారిస్ నిలిస్తే తన గెలుపు మరింత సులువు అని చెప్పడంతో అమెరికా రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే ట్రంప్ తన ప్రచారంలో ముందుండగా జో బైడెన్ పలు పొరపాట్ల కారణంగా ఇబ్బంది ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కమలా హారిస్ కు ఇండియాతో ఉన్న అనుబంధం విషయానికి వస్తే తన తల్లితో పాటు అప్పుడప్పుడు ఇండియాకు వచ్చేవారు. విదేశీయుడిని పెళ్లి చేసుకున్న శ్యామలా గారు మాత్రం భారతీయ సంప్రదాయాలనే పాటించేవారు. పురాణాలను పిల్లలకు చెప్పేవారు. తన చిన్నతనంలో ఎక్కువగా ఆఫ్రికన్ మ్యూజిక్ వినేవారు. తాను చిన్నతనంలో ఎదుర్కొన్న పరిస్థితిపై ది ట్రూత్స్ వి హోల్డ్ అనే పుస్తకంలో కమలా హారిస్ పలు అంశాలను ప్రస్తావించారు. 2 నల్లజాతి కూతుర్లను పెంచుతున్నానని నా తల్లికి బాగా తెలుసు. నేను ఉన్న దేశంలో అప్పుడు మాయాను, నన్ను నల్లజాతి ఆడపిల్లలుగానే చూసేవారు. కానీ అవి మాలో విశ్వాసాన్ని పెంచాయి. నల్లజాతి మహిళగా ఉన్నందుకు గర్విస్తున్నా. నా పేరు కమల అని రాశారు. 2018లో విడుదలైన ఈ పుస్తకం అమెరికాలో ప్రకంపనలు రేపడంతో పాటు అప్పట్లో అమెరికాలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ప్రపంచానికి తెలియజెప్పింది. కమలా హారిస్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే కమలా హారిస్ 2014లో అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, అటర్నీ డగ్లస్ ఎమ్హోప్ ను పెళ్లి చేసుకున్నారు. ఈయన యూదుడు. ఈయన మొదటి భార్య పేరు కేర్స్టిన్. ఈమె మూవీ ప్రొడ్యూసర్. వీరికి కోల్, ఎలా అనే 2 పిల్లలు. అయితే 2013లో భార్యతో విడిపోయారు డగ్లస్. కొన్నాళ్ల తర్వాత కమలా హారిస్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే ఆయనకు 2 పిల్లలు ఉన్నందున తాను స్టెప్ మదర్ అని అనిపించుకునేందుకు సిద్ధంగా లేనని చెబుతూ పిల్లలతో మమేకమయ్యారు. వారికి తల్లిగా ఉండేందుకే తాను ఇష్టపడుతున్నానని చెప్పారు. తన పేరును కమలా నుండి మమలాగా మార్చుకున్నారు. ఆమెకు ఆ పేరు నిక్ నేమ్ గా మారింది. ఇక కమలా హారిస్ సిస్టర్ మాయా లక్ష్మి హారిస్ హిలరీ క్లింటన్ కి సలహాదారుగా చేయడంతో పాటు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. పౌర హక్కుల నేత కూడా. ఈమె భర్త పేరు టోనీ వెస్ట్. వీరికి 1998లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె పేరు మీనా హారిస్. గతంలో కమలా హారిస్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మేనమామతో, చిన్నమ్మలతో తనకు సాన్నిహిత్యం ఉండేదని, అప్పుడప్పుడు వారితో మాట్లాడేదానని పేర్కొన్నారు. కమలా తల్లి శ్యామలా గోపాలన్
2009లో అనారోగ్య కారణాలతో చనిపోయారు. మొత్తం మీద అమెరికా అధ్యక్ష రేసులో కమలా హారిస్ నిలిచి గెలిస్తే అమెరికా చరిత్రలోనే సరికొత్త రికార్డ్ అవుతుంది. భారతీయ మూలాలున్న మహిళ స్వయం శక్తితో ఆ స్థాయికి రావడం చిన్న విషయం కాదు. ఒకవేళ ఆమె అమెరికా అధ్యక్షురాలిగా గెలిస్తే భారతీయ మహిళలకే కాదు, ప్రపంచంలోని మహిళలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తారు. ఇవి కమలా హారిస్ కి సంబంధించిన విషయాలు.